अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నిన్న మనము అభ్యాసం 55 చెప్పుకున్నాం, మొదలు పెట్టుకున్నాము. అందులో నియమం 175 కూడా మొదలు పెట్టుకున్నాము. ఇంతవరకు చెప్పిన పాఠంలో కానీ నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. అస్తు ప్రకృతం అనుసరామః. రాసుకోండి. నిన్న వ్యాకరణ అంశాలు రాసుకుంటున్నాం. క్రియధాతు, అన్య తద్దిత ప్రత్యయ, జాతార్థంలో భవార్థంలో, తత్ర జాతః తత్ర భవః. దీనికి తాత్పర్యం చెప్పాను. ఉత్పన్నం అవ్వడం లేదా ఉండటం అనే అర్థంలో అన్ ప్రత్యయం వస్తుంది. దాంట్లో మొట్టమొదటి పాయింట్ కింద చెప్పాను, కొన్ని శబ్దాలకు అంతిమంలో ఆ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఆ శబ్దానికి ఒకవేళ మొదట్లో స్వరం ఉంటే దానికి వృద్ధి కూడా అవుతుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాను. శృగ్నే జాతః శ్రౌఘ్నః అంటే శృగ్న దేశంలో ఉత్పన్నమైన వాడు ఎవరైతే ఉన్నారో వాటిని శ్రౌఘ్నః అంటాము. అదేవిధంగా మథురాయాం జాతః మాథురః, కాన్యకుబ్జే జాతః కాన్యకుబ్జః, సింధౌ జాతః సైంధవః. అలాగా మనం మొట్టమొదటి పాయింట్లు చెప్పుకున్నాము. ఇప్పుడు రెండో పాయింట్ కింద రాసుకోండి, నీట్గా రాసుకోండి. రెండో పాయింట్, కుచి శబ్దాలకు అంతిమంలో రెండో పాయింట్ కింద రాసుకోండి. కుచి శబ్దాలకు అంతిమంలో సరే, కొన్ని శబ్దాలకు అంతిమంలో ఇక ప్రత్యయం వస్తుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఇక ప్రత్యయం వస్తుంది. అస్తు. ఇంకా ఆ శబ్దానికి మొదట్లో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఇక్కడ కూడా ఆ స్వరానికి మొదట్లో స్వరం ఉంటే అంటే అచ్చు ఉంటేనే వృద్ధి కూడా అవుతుంది. ఆ శబ్దానికి మొదట్లో అంటే ఆదిలో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఉదాహరణ ఎలా ఉంటుందో చూద్దాం. రాసుకోండి. మాసే భవః, ఇక్కడ ఉంది అనే అర్థంలో. మాసే భవ అంటే మాసంలో, అంటే ఒక మాసంలో, ఒక నెలలో అయ్యేటువంటి అలాంటి అర్థంలో. మాసే భవః మాసికః. ఈ పని ఎంతవరకు ఉంటుంది? ఒక 1 మాసిక ఉండొచ్చండి అని అంటుంటాం మనం. మాసికః, ఇక్కడ మాసికలో ఇక ప్రత్యయం వచ్చింది చూడండి లాస్ట్ లో. మాసికః. మాసే భవ, మాసంలో అయ్యేటువంటి వాటిని మాసికః అంటాం. మాసే భవః మాసికః. కామబెట్టి మళ్ళీ రాయండి. షాన్మాసికః. నెక్స్ట్ షాన్మాసికః అంటే షణ్మాసే భవః షాన్మాసికః. విగ్రహవాక్యం ఏంటి? షణ్మాసే భవః షాన్మాసికః. షణ్మాసే భవః షాన్మాసిక అంటే 6 నెలల్లో జరిగేటువంటిది ఏదైతే ఉందో దాన్ని షాన్మాసికః అంటాం. అది ఏదైనా కావచ్చు. అలాగే వర్షే భవః వార్షికః. వర్షంలో జరిగేటువంటి పని ఏదైనా కావచ్చు. అది విద్య కావచ్చు, ఏదైనా ఒక పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వర్షే భవః వార్షికః. సో ఈ శబ్దాలన్నిటికీ అంతిమలు ఇక వస్తుంది అన్నమాట. అది గమనించాలి. ఇక వస్తుంది. అవి ఇక శబ్దంతో తయారు శబ్దం అనేది మొదట్లో ఆది అక్షరంలో వృద్ధి
అంటే వృద్ధి వర్ణంతో కూడుకొని ఉంది అనమాట. చూడు మాసికలో మొదట్లో ఆ వృద్ధి వర్ణం ఉంది, షాన్మాసికలో వృద్ధి వర్ణం ఉంది, వార్షికలో కూడా వృద్ధి వర్ణం ఉంది, అంతిమంలో ఇక ప్రత్యయం కూడా ఉంది. ఓకే, వర్షే భవ వార్షిక, కాలే భవ కాలిక. కొంతకాలం పట్టొచ్చు అంటూ ఉంటాం మనం, కాలం వచ్చినప్పుడు అన్ని అవుతాయి అంటుంటాం. అలాగే కాలే భవ కాలిక, కాలం వచ్చినప్పుడు అయ్యేదాన్ని కాలిక అంటాం. కాలిక, తాత్కాలిక, తత్కాలే భవ తాత్కాలిక, తత్కాలే భవ తాత్కాలిక. తాత్కాలిక, ప్రాతకాల, నెక్స్ట్ ప్రాతకాలీన. ఇవన్నీ ఇవన్నీ ప్రసిద్ధ శబ్దాలు. ఇంకా ప్రాతకాలీన అంటే ప్రాతకాలం అనే. సాయంకాలీన, ప్రాతకాలీన పనులు, సాయంకాలీనమైన పనులు అని చెప్పి మన లోకంలో ప్రసిద్ధం. ఇవి రూఢిగా ప్రసిద్ధమైన శబ్దాలు కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. ప్రాతకాలీన, సాయంకాలీన ఇత్యాది. ఓకే, ఇవన్నీ కాలీన ఇచ్చేటువంటి శబ్దాలు, ఇవన్నీ ప్రసిద్ధమైన శబ్దాలండి. ఏంటండి? ప్రాతకాలీన అన్నప్పుడు ఇక అనేది రాలేదు. ఇక్కడ మనకు చాలా ప్రత్యయాలు ఉన్నాయి, చాలా ప్రత్యయాలు ఉన్నాయి. ఎన్నో ప్రత్యయాలు వచ్చాయంటే ఒక ప్రత్యయం అక్కడ చూపించాడు, ఇక ప్రత్యయం రాలేదు. అందుకే ఎందుకంటే ఇక్కడ ఇక ప్రత్యయం, అందుకే ప్రసిద్ధ శబ్దం అని చెప్పి వదిలేశాడు ఇక్కడ. ప్రాతకాలీన, సాయంకాలం అది కాలీన వాళ్ళ ప్రయోగ भी प्रचलित है. కానీ ఈ విధుడు ప్రయోగం లోకంలో రూఢి ఎలాగుందో అలా ఉపయోగిస్తున్నారు. కానీ ప్రాతకాలిక అని చెప్పాలి. అందుకే వ్యాకరణ దృష్ట్యా ఇది శుద్ధం కాదని చెప్పి కింద కూడా నియమాలు ఇచ్చాడు. ఇవి కాలిన వాళ్ళ ప్రయోగాలు లోకంలో ఇలాగే పిలుస్తామంట. ఎందుకంటే ఈ వ్యవహారం ఎలా లౌకిక వ్యవహారం, వైదిక వ్యవహారం అనేది మనం చేసేటువంటి వ్యవహారాన్ని బట్టి ఉంటుందంట. లౌకిక దీన్ని కాలీన శబ్దాన్ని ఉపయోగిస్తాం, కాలిక అని చెప్పి ఎక్కడ ఉపయోగించాం. అందుకే ఇక్కడ ఈ ప్రయోగము सायंकालीन आदि कालीन वाले प्रयोग भी प्रचलित है, अतः प्रयोग किया जा सकता है. అంటే లోకంలో ప్రచలితంగా ఉండేది ప్రయోగ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వ్యాకరణ అనుసార శుద్ధ నహి హే. వ్యాకరణ దృష్టి ప్రకారం చూసామంటే ఇది శుద్ధమైన వాక్యం కాదు. ఇది వ్యాకరణ పదం దృష్టి ఇది శుద్ధం కాదు. కాకపోతే లోకంలో రూఢిగా అయిపోయాయి కాబట్టి అలా ఉపయోగిస్తున్నాం అంతే. అలా అలవాటు పడిపోయారు కాబట్టి. అందుకే ఇక్కడ ఏకప్రత్యయం చూపించలేదు. లోకంలో ఉన్నటువంటి రూఢి శబ్దాన్ని, ప్రచలితమైనటువంటి శబ్దాన్ని చూపించారన్నమాట. అస్తు, నెక్స్ట్ రాసుకోండి. 3వ పాయింట్ కింద రాసుకోండి. 3వ పాయింట్, అలా చాలా శబ్దాలు ఉన్నాయి లోకంలో. రూఢి పదాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఎక్కడ ఏ భాష ప్రచలితమైందో ఆ భాషను ఉపయోగిస్తూ ఉన్నాం అన్నమాట. రాసుకోండి. నెక్స్ట్ 3వ పాయింట్ కింద సాయం చిరం. సాయం చిరం ఇది సూత్రం ఇంకా చాలా ఉంది. చిన్న డాష్ ఇచ్చేసి బ్రాకెట్ లో పెట్టుకోండి. సాయం చిరం సంక్షేపంగా ఇచ్చాడు, కొంచెం ఇచ్చాడు, ఇక్కడ బ్రాకెట్ లో పెట్టుకోండి. దీని తాత్పర్యం రాసుకోండి. కొన్ని శబ్దాలకు అంతిమంలో తన ప్రత్యయం వస్తుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో ఏమొస్తుంది? తన ప్రత్యయం వస్తుంది. కొన్ని శబ్దాలకు అంతిమంలో తన ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ రాసుకోండి. ఏంటండి తన ప్రత్యయం వచ్చి ఎలా ఉంటుంది? మొట్టమొదటి ఉదాహరణ అద్యతనః. తన ప్రత్యయం కనిపిస్తుంది. అద్యతనః అంటే ఈ రోజు. అద్యతన దినే ఏవం కార్యం కరోతు, ఈ రోజు ఈ పని చెయ్యి, అలాగ అద్యతనః. నెక్స్ట్ పురాతనః. ఇక్కడ తన ప్రత్యయం వచ్చి పురాతనః అంటే ప్రాచీన కాలంలో, పురాతనమైన కాలంలో. పురాతనః పురాతన కాలంలో. నెక్స్ట్ సాయంతనః. సాయంతనః సాయంకాలంలో.
సాయంతనః సాయంకాలంలో. నెక్స్ట్ చిరంతనః 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 చిరకాలం నుంచి వస్తుందండి, ఇది పరంపర అంటుంటాం, అంటే దీర్ఘకాలం నుంచి వస్తుందని. ఇది కూడా పురాతన కాలం నుంచి అర్థం. చిరంతనహాన్య పురాతనహాన్య రెండు దాదాపుగా పర్యావరణ శబ్దాల్లాగా ఉంటాయి. ఓ దీర్ఘకాలం నుంచి ఇదే పని చేస్తున్నాం అంటాం, అంటే ఎక్కువ సమయం నుంచి ఇదే చేస్తున్నాం, దాన్ని చిరంతనః అంటాం. చిరకాలం నుంచి వచ్చేటువంటి సంప్రదాయం ఏదైతే, పద్ధతి ఏదైతే, విధి విధానం ఏదైతే ఉందో దాన్ని చిరంతనః, చిరకాలం నుండి లేదా పురాతన కాలం నుండి, అదండి చిరకాలం నుండి లేదా పురాతన కాలం నుండి. నెక్స్ట్ ఇదానీంతనః 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 అంటే ఈ రోజు, జస్ట్ ఇప్పుడే అనమాట. ఇదానీంతన అంటే ఇప్పుడు అని అర్థం. అద్యతన అంటే ఈ రోజులు ఎప్పుడైనా వెనుక ముందు ఉంటుంది. ఇదానీంతన అంటే ఇప్పుడే, జస్ట్ ఇదానీంతన కాదు, అదునేవ కరోతు, ఇప్పుడు పని ఇప్పుడే చేయి అంటుంటాం. ఇదానీంతనః. ఓకే, ఇవి మనకు తత్ర జాతః తత్ర భవః సంబంధించి కొన్ని అన్ ప్రత్యయానికి, ఇక్ ప్రత్యయానికి, తన ప్రత్యయానికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్ ఇలా చూసాం అనమాట. ఇలా ఉంటాయి కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలు, మనకి ఎక్కువగా వాడుకలో ఉపయోగించిన శబ్దాలను చూశాము. అస్తు, ఇప్పుడు నెక్స్ట్ రాసుకుని నియమం 176. నియమం 176. తదధీతే తద్వేద. తదధీతే తదధీతే తద్వేద. చూడండి, దీని అర్థం రాసుకోండి. చదివేవాడు చదివేవాడు, చదివించేవాడు, చదివేవాడు, చదివించేవాడు, ఇంకా తెలుసుకునేవాడు, తెలుసుకునేవాడు. ఇలాంటి అర్థంలో ధాతువు చేత, ఇలాంటి అర్థంలో ధాతువు చేత, ఇలాంటి అర్థంలో ధాతువు చేత ఆ లేదా ఇక అంతిమంలో వస్తుంది. ఆ లేదా ఇక అంతిమంలో వస్తుంది. ఆ లేదా ఇక అంతిమంలో వస్తుంది. అంటే ఆ ప్రత్యయం లేదా ఇక ప్రత్యయం అంతిమంలో వస్తుంది. ఆ లేదా ఇక ప్రత్యయము అంతిమంలో వస్తుంది. ఆ లేదా ఇక ప్రత్యయం అంతిమంలో వస్తుంది. ఆ లేదా ఇక ప్రత్యయం అంతిమంలో వస్తుంది. ఇంకా శబ్దానికి ఆదిలో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. శబ్దానికి ఆదిలో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. వృద్ధి కూడా అవుతుంది. వృద్ధి కూడా అవుతుంది. స్వరానికి ఆదిలో శబ్దానికి ఆదిలో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి.
లేదా చదివేవాడు, లేదా చదివించేవాడు, లేదా తెలుసుకునేవాడు, ఇలాంటి అర్థం వచ్చినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ ఆ ప్రత్యయం లేదా ఇక ప్రత్యయం వస్తుంది. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, రాసుకోండి. వేదాలు చదివే వాళ్ళని ఏమంటాము? వైదికులు అంటాం. అదే వేద జ్ఞానం తెలుసుకునే వాళ్ళను కూడా వైదికులు అంటామట. తెలుసుకునేవాడైనా వైదిక అంటే వేద జ్ఞానం కలిగిన వాళ్ళని వైదికులు. ఓకేనా? అస్తు. చదివేవారైనా తెలుసుకునేవారైనా వారిని వైదిక అని అంటాం. రాసుకోండి. వైదిక, వైదిక. ఇక్కడ ఆ ప్రత్యయం ఇక ప్రత్యయం కనిపిస్తుంది. వైదిక, వైదిక. వేదాలు చదివే వాళ్ళని ఏమంటాం? వేదాలు చదివే వాళ్ళని వైదిక అంటాము. అదే వేదాలను తెలుసుకునే వాళ్ళను వైదిక అంటాం. రెండు చెప్పుకోవచ్చు, రెండు రకాలుగా సందర్భాన్ని బట్టి. నెక్స్ట్, పురాణాలు చదివే వాళ్ళను పౌరాణిక అంటాం. అంటే పురాణాలను అనుసరించి ఏదైతే పద్ధతి విధి విధానం చేస్తారో వాళ్ళని పౌరాణికులు అంటాం. పురాణాలను అనుసరించి చేసేవాడిని పౌరాణిక, పౌరాణిక. నెక్స్ట్, తర్క శబ్దం అండి. తర్క, తార్కిక, తార్కిక. తర్కం చేసేవాళ్ళు తార్కిక, తార్కిక. అంటే తర్కయుక్తంగా భాషించేవాడు. అంటే ఇది ఇలా కాదు, అలా, అలా కాదు, ఇదా అని చెప్పి వాద వివాదాలతో ఒక తత్వాన్ని స్థాపించే వాళ్ళు అనమాట తార్కికులు. అంటే సత్యాన్ని స్థాపించడం కోసం, వాస్తవాన్ని, యథార్థాన్ని చెప్పడం కోసం అక్కడ సందర్భాన్ని బట్టి ఉపయోగించేటువంటి తర్కాన్ని తార్కికులు అంటారు అన్నమాట. నెక్స్ట్, న్యాయ, నైయాయిక. న్యాయం చెప్పే వాళ్ళను నైయాయికులు అంటాం. నైయాయిక, నైయాయిక. ఇక్కడ అన్నింటిలో ఇక వచ్చిందండి. నైయాయిక, నైయాయిక, నైయాయిక. నెక్స్ట్, వ్యాకరణ చదివే వాళ్ళను, వ్యాకరణం చెప్పే వాళ్ళను, చదివే వాళ్ళను, తెలుసుకునే వాళ్ళను, చెప్పేవాళ్ళు, చదివేవాళ్ళు, చదివించే వాళ్ళు, ఇంకా వాళ్ళను వైయాకరణ అంటాం. వైయాకరణ. ఇక్కడ అచ్పత్యం వచ్చింది, ఆ వచ్చింది. వైయాకరణ. ఇక్కడ లేదు చూడండి. వ్యాకరణం చదివేవాళ్ళు, చదివించేవాళ్ళు, ఇంకా తెలుసుకునే వాళ్ళను వైయాకరణులు అంటాం. అలాగే న్యాయం చెప్పేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, వాళ్ళు నైయాయికులు అంటాం. అదేవిధంగా తర్కం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళని కూడా తార్కిక అంటాం. పురాణ విషయాలు చెప్పాను. పురాణం చెప్పేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, ఇంకా దాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పౌరాణిక. వేద విషయంలో ఉంది వైదికులు. వేదం చెప్పేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, ఇంకా తెలుసుకునేవాళ్ళు, వీళ్ళని వైదికులు అంటాం. అట్లా మనకు ఇక్కడ 3 రకాలుగా చూసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఇది అందుకే తదధీతే తద్వేద. అంటే తద్ అధీతే తద్వేద. అది చదువుతారు, మరి అది తెలుసుకుంటారు. వీరికి చదవడమే కాదు, చదువుకుని తెలుసుకోవాలంట. చదవడం కోసం కాదు, దాన్ని తెలుసుకోవడం కోసం, దాన్ని ఆచరించడం కోసం మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం. తదధీతే తద్ అధీతే. మనకు అధీతే తెలుసుగా చదువుతున్నాడని అర్థం. తద్ అధీతే తద్ వేద. ఇది సూత్రం. దాన్ని చదువుతున్నాడు, మరి దాన్ని అర్థం వేదాన్ని తెలుసుకుంటున్నా. అలాంటి అర్థంలో మనకు ఇక్కడ ఈ శబ్దాలు కొన్ని చూపించారు, ఉదాహరణలు. ఫస్ట్ అందుకే ఏం చదివినా కూడా మనకు తెలుసుకోవాలి. శబ్దం కాదు ముఖ్యము, శబ్దార్థం రెండు రావాలన్నమాట. శబ్ద జ్ఞానంతో అర్థ జ్ఞానం తెలియాలి. శబ్దం ఉందంటే అర్థం కూడా ఉంటుంది. రెండు తాదాత్మ్య సంబంధం తెలుసుకోవాలి. అప్పుడే మనకు మన విద్య అనేది మనం చదువుకునే సార్థకం అవుతుంది, మన జీవితంలో ఉపయోగపడుతుంది అనమాట. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. మహోదయ, ఇది పదమే మారిపోతా ఉంది కదండి మహోదయ. ఇక ఒకటే కాదు కదా, వేద అంటే వైదికగా అలా చెప్తున్నారు, పదమే మారిపోయింది కదా. ఇక్కడ ఏంటి, వైదిక వేద శబ్దం తోటి ఇది ధాతువు తోటి ఇక ప్రతి తీసుకొచ్చినప్పుడు వైదిక శబ్దం తయారవుతుంది. అంటే అప్పటికి వైదికలోనే మారిపోయింది కదా, విద్ అనేదే మారిపోయింది, ఇకనే కాకుండా.
వృద్ధి అయిపోయింది. ఒకవేళ శబ్దానికి ఆదిలో స్వరం ఉంటే వృద్ధి అవుతుంది చెప్పానా? ఓహో అందుకే వీకి ఆదిలో వృద్ధి స్వరం ఉంది. వై అయిపోయింది కదా. ఓకే మహోదయ, అక్కడ ఈకి అర్థమైంది. ప్రత్యయం వచ్చింది. ఈ క్వశ్చన్ మహోదయ. అంటే పూర్తి పదమే మారిపోయింది అప్పటికి. ఓకే, అర్థమైందండి, మారిపోతుంది. అర్థమైందండి. ధన్యవాదాలు. మహోదయ, ఆ, ఇక్కడ ఆపిచ్చి ఆ వస్తుంది అని ఇక్కడ ఇక వస్తుందని ఎలా తెలుసుకోవాలి మహోదయ? అర్థాన్ని బట్టి తెలుస్తుందండి మనకు. ఆ ప్రకరణ తదదీత తద్వేద ఇసుత ఏం చేస్తుంది, ఇప్పుడు దాన్ని చదువుతున్నాడు, దాన్ని తెలుసుకుంటున్నాడు, లేదా చదివిస్తున్నాడు. ఇలాంటి అర్థం ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు వైదికులు అంటే వైదికులు అని కాబట్టి తెలుసుకో, పదాన్ని బట్టి తెలిసిపోతుంది. ఓ వైదికులు అంటే వేదం తెలిసిన వాళ్ళని ఆటోమేటిక్ తెలిసిపోతుంది. పోయి వైదికుని పిలిపించండి అంటే మనకు వైదికులు పిలిపించాలి అనగానే మనకి ఏంటి దాని అర్థం ఆల్రెడీ ముందు తెలుసు. వాళ్ళు వేదం తెలిసిన వాళ్ళు. పౌరాణికులు పిలిపించండి, వాళ్ళు పురాణాలు తెలిసిన వాళ్ళు. ఓ అలా తెలిసిన వాళ్ళతో దాని అర్థం చెప్పడం మహోదయ, శబ్దార్థం గురించి చెప్పట్లేదు మహోదయ. నేను ప్రత్యయము మనము కొన్నింటిలో ఆ వాడుతాము, కొన్నింటిలో ఇక వాడతాం కదా, అది ఎలా తెలుస్తుంది అని అదే అంటున్నాను. మీ ప్రశ్న అర్థమైంది, దాని గురించి చెప్తాను. ఇప్పుడు మన శబ్దం చూడగానే మూల శబ్దం, మన లక్ష్య శబ్దం చూడగానే మనకు వైదికులని మనకు లోకంలో ఏ విధంగా తెలుసో, అప్పుడు అది తెలుసు అనే అర్థం చెప్పడం కోసం ఈ ప్రత్యయం తీసుకొని మనం శబ్దం తయారు చేసుకోవాలి. ఈ శబ్దం ఎలా తయారైంది, విద్యార్థి తయారైంది, దాంట్లో ఈక ప్రత్యయం తీసుకొచ్చి ఇలాంటి అర్థం వచ్చిందంటే అక్కడ ఆ ప్రత్యయకి సంబంధించిన కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. తదదీత తద్వేద అక్కడ ప్రకరణంలో, వ్యాకరణ ప్రక్రియలో అక్కడ అర్థాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. అదే అంటున్నాను. మనకి ఇక్కడ రావాలి అంటే మహర్షి పాణి సూత్రంలో ఇలాంటి అర్థం ఉందనుకోండి, ఈ ప్రత్యయం తెచ్చుకోండి. ఇలాంటి తెలుసుకునే అర్థం ఉంటే ఈ ప్రత్యయం తెచ్చుకొని చెప్పి ప్రతి అర్థానికి ప్రతి సందర్భంలో ఒక్కొక్క ప్రత్యయానికి ఒక అర్థం చెప్పామంట. ఆ అర్థాన్ని బట్టి మనం ఈ ప్రత్యయం వస్తుంది తెలిసిపోతున్నాం. అర్థమవుతుంది. ఆ ప్రకరణలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ దీనికి సంబంధించిన అర్థాల్లో ఈ ప్రత్యయం వస్తుంది. అంటే లోక వ్యవహారంలో ఉన్న శబ్దాలు ముందు మనకు తెలిసి ఉంటే దాని ప్రకారం చేయాలి. దాని ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే లోకంలో ఉండే వ్యవహారాలు, శాస్త్రంలో ఉండే వ్యవహారాలు ఇక్కడ ఎలా సిద్ధిస్తాయి, ఎలా ఉత్పన్నమవుతాయి అవే చూపిస్తున్నాం మనం. సొంతంగా ఏం వ్యాకరణం సొంతంగా సొంత వ్యాకరణం చెప్పదు. లోకంలో వైదికంలో ఉండేటువంటి ప్రయోగాలు, వాటి యొక్క ఉపయోగం ఎక్కడ ఏ రకంగా ఇచ్చారు చూపించారని చెప్పి దాన్ని ఇక్కడ ఉత్పన్నం చేస్తున్నాడు శాబ్దికదంలో. ఇప్పుడు చూడు, పైన ఒక శబ్దం అద్యతన కాదు, కాళిక అని, ప్రాతకాలీన, ప్రాతకాలీన్ అని చెప్తుంటాం. ప్రాతకాలిక అని చెప్పలేదు. ఎందుకంటే లోకంలో ఆ విధంగా మామూలుగా పద్ధతి ప్రకారం ఇక రావాలి. అన్నిటికీ మాసిక, షణ్మాసిక, తాత్కాలిక, కాళిక అని చెప్పి చెప్పుడు వచ్చాం. కానీ ఇక్కడ లోకంలో ఈ విధంగా రూఢి అయిపోయి ప్రాతకాలీన, ప్రాతకాలిక అని చెప్పడం లేదు. కానీ లోకంలో ఉండే ప్రచలితమైన శబ్దాన్ని బట్టి దాని ప్రకారం మనం ఉపయోగిస్తూ ఉంటాం, ప్రయోగం చేస్తూ ఉంటాం. అలాగా ఇక్కడ లోకంలో రూఢి శబ్దాలు మనకు ఏదైతే ఉందో దాన్ని ఎలా తయారైందో అవి చూపిస్తాం అన్నమాట. ఓకేనా? వ్యాకరణ ప్రకారంగా కొన్ని చోట్ల మనకు ఉపయోగం ఎలాగైతే ఉందో లోకంలో దాన్ని బట్టి చూపిస్తా ఉంటుంది అన్నమాట. అది అందుకే క్రమంగా ఆ ప్రకరణానికి వెళ్ళిపోయినామంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు గూ సంధ్య ప్రకరణం మీకు వ్యాకరణంలో వస్తుందో తెలియదు. గూ సంధ్య ప్రకరణం, ప్రక్రియ సంధ్య ప్రకరణం చెప్పాము. అక్కడ ప్రక్రియ అంటే ప్రక్రియకు సంబంధించిన సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఏ శబ్దాలు తయారవుతాయి అది ఇక్కడ మొత్తం ఇచ్చాడన్నమాట. గూ సంధ్యకు సంబంధించిన ప్రకరణం అంతా మొత్తం ఇచ్చామట. అలాగా ఇక్కడ తెలుసుకునే అర్థంలో కొన్ని ప్రత్యయాలు ఇచ్చామట. ఇలా వచ్చినప్పుడు ఆ ప్రక్రియలో ముందు లౌకికంగా వైదికంగా ఉపయోగించే శబ్దాలు మొత్తం ఒక నమూనా ఇస్తారన్నమాట. దాన్ని బట్టి మనకు అర్థం అయిపోతుంది. అంటే ఇప్పుడు పౌరాణిక శబ్దం ఇప్పుడు మనకు లోకంలో ప్రచలితం కానీ పౌరాణిక అర్థం తెలుసుకుంటున్నాం. కానీ ఈ శబ్దం లోకంలో ప్రచలితం కాదనుకోండి, దేశ విదేశాలకు వెళ్ళి పౌరాణిక శబ్దం చెప్పండి, వైదిక శబ్దం అని చెప్పండి, తెలియని వ్యక్తికి అతనికి వైదిక అంటే ఏమిటి అప్పుడు చూస్తే దీంట్లో ఏ ప్రత్యయం ఉంది, ఏ ధాతు ఉంది, ఏ అర్థంలో వచ్చింది. అప్పుడు వ్యాకరణం తీసి ఓపెన్ చేసి చూశానుకోండి, ఇది తెలుసుకునే అర్థం ఉంది, టక్ ప్రత్యయం వచ్చింది, ఇక్కడ ఇక ప్రత్యయం వచ్చింది, అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకి ఈ లోకంలో వైదిక శబ్దము, పౌరాణిక శబ్దము ఇవి స్వాభావికంగానే జన్మతో వింటూ వింటూ వస్తున్నాం. ఆ శబ్దం చూడగా అర్థం వచ్చేసింది. మళ్ళీ ఎట్లా వచ్చిందని ఇప్పుడు మనకు తెలిసిందిగా, తెలియని పదానికి కూడా అర్థం ఎలా తెలిసిందంటే అక్కడ ఉండే ధాతు, అక్కడ ఉండే ప్రత్యయం ఏం వచ్చింది, ప్రత్యయాన్ని ప్రకృతిని పట్టుకొని మనం దీంట్లో ఈ అర్థం ఇలా ఉన్నప్పుడు ఇది అర్థం వస్తుంది. మన ప్రయోగాన్ని బట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని యొక్క అర్థాన్ని బట్టి అక్కడ ప్రత్యయం వస్తుంది. అస్తు అండి. ఏదో చెప్తున్నా రామకృష్ణ గారు. మహోదయ, ఆ అంతంలో వచ్చే రకంగా ఏదైనా చెప్పగలరా? అందులో కొన్ని పదాలు వైయాకరణ ఉంది కదా, వైయాకరణ ఇక్కడ ఎక్కువ వచ్చిందా? ఓకే కదా, వైయాకరణ
అలా ఓకే చాలా మహోదయ, ఒకటి చాలు చాలండి. జీ. సారీ మహోదయ, ధన్యవాదాలు. మహోదయ జీ. ఇప్పుడు ఆకు ఆ అనే స్వరానికి మనం వృద్ధి చేస్తే ఏమొస్తుందండి? వ్యాకరణంలో ఆ అనే ఉంది కదా, ఆకు దీర్ఘం ఉంది కదా. ఇక్కడ వి ప్లస్ ఆంగ్ ప్లస్ కులు ధాతు అని ఏంటి, వి ప్లస్ హా ప్లస్ కులు ధాతు సే ఆంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇది ఇచ్చినాడు. వి అనే ఉపసర్గ అండి అది, వి అనేది వి ఉపసర్గము ఆంగ్ ఉపసర్గము, వికి ఆంగ్ కి మన సంధి అయితే వ్యా అయిపోయింది. అవునులేండి. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. నియమం 177. తేన ప్రోక్తం, తేన ప్రోక్తం, తేన ప్రోక్తం, ఇది సూత్రం అండి. పుస్తక నిర్మాణార్థంలో, పుస్తక నిర్మాణార్థంలో పుస్తక నిర్మాణార్థంలో పుస్తక నిర్మాణార్థం, పుస్తకం నిర్మాణం యొక్క అర్థంలో రచించారు, పుస్తక గ్రంథం రచించారు, ఆ గ్రంథాలు రచించారు అంటుంటారు కదా, అలాగా రచించే అర్థం అంటే నిర్మాణార్థం, నిర్మించే అర్థంలో. పుస్తక నిర్మాణ అర్థంలో, పుస్తక నిర్మాణార్థంలో రచయిత యొక్క పేరు తర్వాత, రచయిత ఎవరైతే రచించారో రచయిత యొక్క పేరు తర్వాత ఆ లేదా ఈయ ప్రత్యయం వస్తుంది. రచయిత యొక్క పేరు తర్వాత ఆ లేదా ఈయ ప్రత్యయం వస్తుంది. ఆ లేదా ఈయ ప్రత్యయం వస్తుంది. ఈయ ప్రత్యయం వస్తుంది. ఇంకా శబ్దానికి మొదట్లో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఇంకా స్వరానికి మొదట్లో, ఇంకా శబ్దానికి మొదట్లో స్వరం ఉంటే వృద్ధి కూడా అవుతుంది. స్వరం అంటే అచ్చు, అచ్చు ఉంటే వృద్ధి కూడా అవుతుంది. ఓకే అండి, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా ఆర్ష గ్రంథాలు అంటాం. ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, నిర్మించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆర్ష గ్రంథాలు అంటాం. ఋషి రచించినటువంటి గ్రంథాలను ఏమంటాము? ఆర్ష గ్రంథాలు. అందుకే ఋషేర్ ప్రణీత ఆర్ష రాయండి. ఋషేహి ప్రణీత, ఋషేహి ప్రణీత లేదా రచిత ఆర్ష. ఋషేహి ప్రణీత అంటే ప్రకృష్టంగా నిర్మించినటువంటి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్ష గ్రంథాలు అంటారు. అనార్ష గ్రంథాలు అంటే ఋషి కానివి, అంటే మానవులు అంటే విద్వాంసులు పండితులు రాసినటువంటి గ్రంథాలు. దాంట్లో దోషాలకు సంభావన ఉంటుందన్నమాట. దోషాలకు సంభావన ఉంటుంది, సిద్ధాంతంలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది, భేదం ఉంటుంది. అట్లా అనార్ష గ్రంథాలు అంటాం. ఓకేనా? ఋషేది ప్రణీత ఆర్ష అంటే ఆర్ష గ్రంథాలు అని అర్థం. ఓకేనా? అందుకే ఋషి ప్రణీత గ్రంథాలను ఆర్ష గ్రంథాలు అంటున్నాం. ఇక్కడ ఆర్ష శబ్దం తయారైంది, ఇక్కడ ఆ ప్రత్యయం తయారైంది. ఎలా అయింది? ఆర్ష. ఋషేది ప్రణీత ఈజ్ ఈక్వల్ టు ఆర్ష. ఓకే, నెక్స్ట్ మనురచిత గ్రంథ, మనురచిత గ్రంథ మానవ. ఇక్కడ అచ్ ప్రత్యయం వచ్చింది, అంటే ఆ ప్రత్యయం వచ్చిన మానవలో. ఇప్పుడు మానవ అంటే ఇక్కడ మను రచించిన కానీ మనుస్మృతి ఎందుకంటాం? మను ద్వారా రచించే గ్రంథం అంటే మనుస్మృతి అంటాం అక్కడ. మను రచిత గ్రంథ మానవ. ఓకే, నెక్స్ట్ పాణిని రచిత గ్రంథ. పాణినీయ, ఇక ఈయ ప్రత్యయం వచ్చింది. పాణినీయ.
ఆ పేరు గ్రంథం యొక్క రచయిత ఎవరైనా ఆ దాని తర్వాత ఏమొచ్చింది ఈ ఆ లేదా ఈయ ప్రత్యయం అని చెప్పాను. ఆ లేదా ఈయ ప్రత్యయం. ఇక్కడ మనులో పక్కన ఆ ప్రత్యయం తీసుకుంటే మానవ అయిపోయింది. ఇప్పుడు పాణిని శబ్దం పాణిని పేరు తర్వాత ఈయ తెచ్చుకుంటే పాణినీయ అయిపోయింది. ఓకేనా? పాణినీయ. ఒకవేళ వ్యక్తి పేరు తీసుకుంటే పాణినీయ అవుతుంది. ఒకవేళ స్త్రీలింగంలో అష్టాధ్యాయ పాణినీయ గ్రంథ అని చెప్పాం అనుకోండి, ఆ గ్రంథ శబ్దం అష్టాధ్యాయి అనే స్త్రీలింగంలో ఉంది కాబట్టి పాణినీయ అని అంటాం. పాణినీయ పాణినీయ అంటే పాణినేః రచితః గ్రంథః పాణినీయః లేదా పాణినీయ అష్టాధ్యాయి అంటాం. పాణినీయ అష్టాధ్యాయి. అష్టాధ్యాయి శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి అందుకే పాణినీయ అష్టాధ్యాయి అంటాం. అస్తు. వాల్మీకి రచితః వాల్మీకీయం. వాల్మీకి రచితః వాల్మీకీయం లేదా వాల్మీకీయః అంటే వాల్మీకి రచన గ్రంథాన్ని ఏదైతే ఉందో దాన్ని వాల్మీకీయః అంటాం. ప్రతి చోట పేరు తర్వాత ఆ గ్రంథం యొక్క పేరు తర్వాత ఇక్కడ మనకు ఈయ ప్రత్యయం తెచ్చుకుంటాం. వాల్మీకీయః. ఓకే, ఇవి అండి. అట్లాగా గ్రంథ రచయిత ఏదైతే ఉన్నదో ఆ గ్రంథ రచయిత యొక్క అర్థంలో ఆ లేదా ఈయ ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఇది మనకు 177వ నియమము. అంటే ప్రోక్తం తేన అంటే అతని ద్వారా ప్రోక్తం అంటే చెప్పబడింది గ్రంథం, రచించబడిన గ్రంథం అంటే ప్రోక్తం అంటాం. ప్రోక్తం అంటే చెప్పబడటం అన్నా రచించడం అన్నా రెండు ఒకటి. ఇక్కడ ప్రోక్త అర్థంలో, చెప్పబడిన అర్థంలో, రచించిన అర్థంలో ఇక్కడ ఆ లేదా ఈయ ప్రత్యయాలు వస్తాయి. అవి ఏదో కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. దీన్ని బట్టి మనం మిగతా అన్ని చోట్ల కూడా ఇదే విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ నియమం 178 రాసుకోండి. నియమం 178. తస్యేదం. తస్యేదం తస్య ఇదం కలిపితే తస్య ప్లస్ ఇదం తస్యేదం అయిపోయింది. గుణసంధి అయిపోయింది. తస్యేదం. తస్యేదం ఇది సూత్రము బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి. అతనిది ఇది. ఏంటి? అతనిది ఇది. అతనిది ఇది అనే సంబంధం తెలియజేస్తున్నాం ఇక్కడ మనం. ఇది ఈ పుస్తకం అతనిది అంటే అతనికి ఈ పుస్తకం సంబంధం తెలియజేస్తున్నాడు. అతనిది ఇది. ఓకే, అతనిది ఇది అంటే సంబంధం యొక్క అర్థాన్ని చెప్పడంలో సంబంధార్థాన్ని చెప్పడంలో అంటే సంబంధం యొక్క అర్థం చెప్పడంలో ఆ లేదా ఇక ప్రత్యయాలు వస్తాయి. ఆ లేదా ఇక ప్రత్యయాలు అంతిమంలో వస్తాయి. ఆ ప్రత్యయం లేదా ఇక ప్రత్యయం అంతిమంలో వస్తుంది. ఇక్కడ సంబంధాన్ని చెప్పడం కోసం సంబంధార్థంలో ఆ ప్రత్యయం వస్తుంది, ఇక ప్రత్యయం వస్తుంది. పైన కూడా వచ్చింది మనకి ఆ ప్రత్యయం ఇక ప్రత్యయం. అక్కడే వచ్చింది చదివేవాడు, చదివించేవాడు, తెలుసుకునేవాడు అర్థంలో అక్కడ ఆ ప్రత్యయం ఇక ప్రత్యయాలు వచ్చాయి. ఇక్కడే ఉంటుంది అదే ఆ ప్రత్యయం ఇక ప్రత్యయము అంతిమంలో వచ్చాయనుకోండి, సంబంధాన్ని తెలిపడం కోసం కూడా వస్తాయంట. అది అందుకే సందర్భాన్ని బట్టి ఇక్కడ ఈ ఆ ప్రత్యయం ఏ అర్థంలో ఉంది, ఇక ప్రత్యయం ఏ అర్థంలో ఉంది, అర్థాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒక్కోసారి ప్రత్యయం ఒకే విధంగా ఉంటుంది కానీ అర్థంలో మార్పు ఉంటుంది, శబ్దంలో మార్పు ఉంటుంది, రూపంలో మార్పు ఉంటుంది. వాటిని గమనిస్తూ ఉండాలి. అస్తు. రాసుకోండి. మహోదయ, నిన్న ఎక్కడ చదువుతున్నప్పుడు వైద్యకీయ అని కూడా వచ్చింది మహోదయ. అంటే ఇట్లాగే చెప్పాలా మహోదయ? వైద్యకీయ. అలాగే వైద్యకీయ ఈయ ప్రత్యయం వచ్చింది కదా. వైద్యకీయ. అస్తు మహోదయ. తారకీయ. మానుషీయ. మానుషీయ ఇవన్నీ మనసుగా రచించిన కదా. మానుషీయ అలా చెప్తామట. ఓకేనా? ఇవన్నీ పుస్తక మానవుల యొక్క సంబంధంతో కూడుకున్నటివి. అలాగా దీన్ని బట్టి మనం అలా వాటిని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అతని ఇది అంటే సంబంధార్థాన్ని చెప్పడంలో ఆ లేదా ఇక ప్రత్యయం వస్తుంది, అంతిమంలో ఇక ప్రత్యయం వస్తుంది. ఆ లేదా ఇక అంతిమంలో వస్తాయి. ఇక కూడా శబ్దానికి మొదట్లో స్వరం ఉంటే వృద్ధి అవుతుంది. శబ్దానికి మొదట స్వరం ఉంటే వృద్ధి అవుతుంది. స్వరానికి మొదట వృద్ధి కావడం అన్నిటికీ వర్తిస్తుంది. తత్ర జాతః తత్ర భవః అంటే తద్దిత ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ శబ్దానికి ఆదిలో దాదాపుగా మనకు వృద్ధి అవుతుందండి. తద్దిత ప్రత్యయాలు వచ్చినాయంటే ఖచ్చితంగా శబ్దానికి మొదట్లో
వృద్ధి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? అందుకే అన్ని చోట్ల చెప్పుకుంటూ ప్రతి నియమంలో శబ్దానికి ఆదిలో స్వరం ఉంటే వృద్ధి అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. దిన సంబంధి చెప్తున్నాడు, దైనికం. ఇప్పుడు దినంతో సంబంధమైన పనులు ఏవైతే ఉన్నాయో, నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో దైనికం అంట. దైనందిక పనులు చేసుకోవాలి. దైనిక చర్య అనేది నీట్గా పెట్టుకోవాలనుకుంటాం మనం. దైనికం అంటే ప్రతి నిత్యం చేసేది. దాని దైనికం అంటే ఒక సంబంధాన్ని తెలిపిస్తున్నాం. మన పనికి ఆ దినంతో సంబంధం కలుపుతుంది. ఈరోజు ఈ పని చేసాం లేదా అన్నట్టుగా. దిన సంబంధి విషయాన్ని దైనికం అంటాం. అంటే ప్రతిరోజు చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో దైనిక పనులు, దైనిక కార్యాలు అంటుంటాం. దైనందిన కార్యాలు బాగా ఉండాలి మనవి, అంటే దినచర్య దైనికం. రెండోది ఆహ్నికం. ఆహ్నికం ఆహ్నికం అంటే కూడా ఇదే అండి. ఆహ్నికం అంటే అంటే రోజు చేసే పనులు ఆహ్నికం కూడా చెప్పచ్చు. చెప్పే విధానం భిన్నంగా ఉంది. ఆహ్నికం 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 మహోదయ, దైనికం అంటే దినస్య ఇదమని రాయాలండి, దానికి విగ్రహవాక్యం. దినస్య ఇదం దైనికం జీ. అంతే. ఇది దీనిలో చేసేదాన్ని దైనికం అంటాం. దినసిదం దైనికం. అహ్నస్య ఇదం ఆహ్నికం. అహ్నస్సిదం ఆహ్నికం. అలాగే దేవతకు సంబంధించిన దైవ అంటాం. దేవతలకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని దైవ. అంటే దేవతలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దైవ. మహోదయ దైవికం రాదా? లేదు, అచ్చుపత్యం వచ్చింది ఇక్కడ. అచ్చుపత్యం ఒక ఇకపత్యం చేసుకుని దైవిక వస్తున్నమాట. దైవిక. మహోదయ, చెప్పండి. ఇక్కడ నైయాయిక ఎలా అయిందండి? న్యాయకి ఇక్కడ వచ్చింది కదా, నయ్య ఎలా అయింది? అది అర్థం కాలేదు నాకు. అక్కడ వృద్ధి ఏమవుతుంది? అక్కడ ముందు ఉందిగా న్యాకి. ఎక్కడ న్యాయ అనే శబ్దం న్యాయకి తర్వాత చివరిలో అడగండి అమ్మా. నా అనేది ఉపసర్గ అండి. నీ ఉపసర్గపూర్వకము న్యాయ శబ్దం అన్నమాట. ఇక్కడ న్యాయ శబ్దం తయారైంది కదా. నీ ఉపసర్గపూర్వకం న్యాయ, నైయాయిక. ఇక్కడ వృద్ధి అయిపోయింది, చెప్తాను మీకు. దీని రూపం చూపించి చెప్పిస్తాను. ఇది ఒకటి రాసుకోండి. దేవ సంబంధి దైవ. దేవ సంబంధి ఏదైతుందో దైవ. మనము దైవ దేవ సంబంధి దైవ అని చెప్పాను. నెక్స్ట్ శరద్ సంబంధి శారద. శరదసిదం అంటే శరద్ ఋతు సంబంధి ఇదం. శరదసిదం శారద. నెక్స్ట్ లోక సంబంధికి సంబంధించి లౌకిక. లోకసిదం లౌకిక. లోకసిదం లౌకిక. లోకసిదం లౌకిక. నెక్స్ట్ భూత సంబంధి పంచభూతాలు. భూతానికి పంచభూతాలకు సంబంధించి
భూత సంబంధి భౌతిక, భూత సంబంధి భౌతిక. అస్తు. ఇవి మనకు తస్యేదం అనే సూత్రం అంటే సంబంధార్థం చెప్పడం కోసం ఆ ఇక ప్రత్యయం వచ్చినప్పుడు కొన్ని రూపాలు చూపించి ఎగ్జాంపుల్ ఉదాహరణ చూపించాము. భౌతిక, శారద, దైవ అని చెప్పి. అస్తు. ఇప్పుడు వీటికి సంబంధించే మనకు ఇక్కడ సంస్కృత వాక్య, తెలుగు వాక్యాలు ఉన్నాయి కదా, అవి కూడా రాసుకోండి. తెలుగు వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలు మీరు రాయండి. ఇప్పుడు కేవలం తెలుగు వాక్యాలు రాయండి. తెలుగు వాక్యాలు చూసుకోండి. మొట్టమొదటి వాక్యం అంటే మనకి శబ్దకోశాన్ని ఉపయోగించి ఇంకా ఈ నియమాలు నీవు నీ వస్త్రము, చొక్కా, ధోతి. మహోదయ మధ్యలో మీ వాయిస్ కట్ అయింది మహోదయ, చెప్పరా? నీవు కంబల్, నెక్స్ట్ మొత్తం కట్ అయిపోతుంది మహోదయ. రావట్లేదు మహోదయ. ఇప్పుడు వస్తుందండి. మళ్ళీ ఫస్ట్ చెప్పండి మహోదయ. ఇప్పుడు వస్తుందండి. ఓకే. నీవు నీ వస్త్రము, చొక్కా, నీవు నీ వస్త్రము, చొక్కా, ధోవతి, పాయజామా, మన కింద వేసుకునేది పాయజామా, కంబల్, రజాయి, ఒక పరుపు లాంటి చెప్పిన కప్పుకునేది మనకు రజాయి. నెక్స్ట్ పగిడి, అంటే మనం నెత్తిన రుమాల్లా కప్పుకుంటాం కదా, పగిడి అంటాం. దాన్ని ఏదో చెప్పారు. పగిడి అంటే తలపాగా. నెక్స్ట్ వచ్చేసి టోపీ, ఒళ్ళే, రుమాలు అంటే కర్చీపు. ఒళ్ళే అంటే మనం తినమంటాం కదా, ఉత్తరీయం అండి. మనం తుడుచుకోవడానికి దాన్ని ఏమంటాం? టవల్. కట్వా కాదండి, అంగోచి. మన అంగాలు చూసుకొని టవల్ని ఉపయోగిస్తాం కదా, అది కండువా అండి మహోదయ. కండువా అంటే ఉత్తరీయ. ఇక టవల్ అంటే మన అంగాలను తుడుచుకోవాలి. స్నానం చేసి తుడుచుకుంటే ఎలా తుడుచుకుంటాం? టవలు, ఇంకా కర్చీపు. నెక్స్ట్ అది తల బాగా కాదు, ఇది దిండు. మన దిండు పెట్టుకుంటే తల కింద దిండు, తలగడ, దిండు. స్వచ్ఛంగా ఉంచుకో, ఇవన్నీ నువ్వు స్వచ్ఛంగా ఉంచుకో. నెక్స్ట్ రెండో పాయింట్ రాసుకుంది. చొక్కా ఇంకా ధోతి ధరించు. చొక్కా మరియు ధోవతి ధరించు. చొక్కా మరియు ధోవతి ధరించు.
నెక్స్ట్ అండి, స్త్రీ చీర మరియు మేకల ధరిస్తున్నది. స్త్రీ తన చీర మరియు మేకల ధరిస్తున్నది. మేకల అంటే మనకి నేను చెప్పుకున్నా కదా, ఒక రస్సీ లాంటిది, నాడ అంటుంటాం, ధరిస్తున్నది. ఇంకా మేకల అంటే అది వడ్డానం కాదు, రస్సీ లాంటిది. అప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు మన పండితులు కట్టుకునే అదే విధంగానే వాళ్ళు కొన్ని పూజా విశేషాల్లో మధ్యలో అలాగే ఒక తాడులాగా గట్టి కట్టుకుంటారు, వస్త్రాన్ని కట్టుకుంటారండి, పండితులు కట్టుకున్నట్టుగానే. కటి సూత్రము. కటి సూత్రం లాగా, అది వడ్డా అంటే వేరే అర్థం వస్తుంది. అట్లా కొంతమంది పూజా విశేషాలే కట్టుకుంటారండి వాళ్ళు. ఉత్తరీయం నడువుకి బిగిస్తారు, అది పండితులు బిగిస్తారు అన్నమాట. అట్లా స్త్రీలు కూడా అలాగే బిగిస్తారు. అంటే మేఖల అంటే మామూలుగా రస్సీ లాంటిది. అది ఏ సందర్భంలో ఉపయోగిస్తాం నాకు అదే యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తామండి, ముఖ్యంగా యజ్ఞయాగాల్లో ఉపయోగిస్తామండి మేఖల అనేది. అస్తు, స్త్రీ తన చీర మరియు మేఖల ధరిస్తున్నది. ఇంకా ముసుగు కిందికి వేసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది సంప్రదాయాలు ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు చీరతోటే వాళ్ళ ముసుగు వేసుకుంటారు, ముందు ముఖం కనిపించకుండా ముసుగు కిందికి వేసుకుంటుంది. స్త్రీ తన చీర మరియు మేకల ధరిస్తుంది. ఇంకా ముసుగు కిందికి వేసుకుంటుంది. దాన్ని గుంగట్ అని కొన్ని శబ్దాలు వచ్చాయి మనకు, వాటిని ఉపయోగించండి. నెక్స్ట్, నీ బూట్లు ఇంకా చెప్పులు కాళ్ళల్లో వేసుకో. నీ బూట్లు ఇంకా చెప్పులు కాళ్ళల్లో వేసుకో. నెక్స్ట్, కాళ్ళకి వేసుకో. నీ చెప్పులు మరియు బూట్లు కాళ్ళకు వేసుకో. నెక్స్ట్, ఉప్పు తీసుకొనిరా. నెక్స్ట్, ఛాత్రులకు అంటే విద్యార్థులకు ప్రతి వర్షము 3 మాసములు 6 మాసములు ఇంకా వార్షిక పరీక్షలు ఉంటాయి. అంటే సంవత్సర పరీక్షలు ఉంటాయి. 3 మాసములు 6 మాసములు ఇంకా సంవత్సర పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ అండి, ఈ రోజు యొక్క మనుషుల్లో ఉండే మనుషులు రాయండి. ఈ రోజుల్లో ఉండే మనుషుల్లో మహోదయ ఇప్పటి మనుషుల్లో అనొచ్చా? అట్లా చెప్పండి. ఇప్పటి మనుషుల్లో సత్యము ప్రేమ అహింస మరియు ధర్మము. ఇప్పటి మనుషుల్లో సత్యము, ప్రేమ, అహింస మరియు ధర్మము పాతకాల మనుషులకు సమానంగా లేదు. అంటే అప్పట్లో చాలా మంది పాతకాల మనుషులు ఏ విధంగా అయితే సత్యము, ప్రేమ, అహింస ఏవైతే ఉన్నాయో అట్లా ఇప్పటి మనుషులు లేదన్నమాట. ప్రాచీన మనుషులకు సమానంగా లేదు. అంటే పురాతనమైన మనుషులు, ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉండేవాళ్ళు, అప్పట్లో కొంచెం ధర్మం అంటే, ప్రేమ అంటే, అహింస అంటే, కొంచెం సత్యం అంటే కొంచెం మొగ్గు చూపేవాళ్ళు అనమాట, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు. ఇప్పుడు అటువంటివి ఏం చూపించడం లేదన్నమాట. అందుకే
పాతకాల మనుషులకు సమానంగా లేదు. పాత వాళ్ళ మనుషులకు సమానంగా లేదు ఇప్పటి మనుషుల్లో. నెక్స్ట్ రాసుకోండి. వైదిక ధర్మము సనాతనము, వైదిక ధర్మం సనాతనం, పురాతనం, ఇంకా అంటే వైదిక ధర్మం సనాతనమైనది, పురాతనమైనది, ఇంకా దీర్ఘకాలికమైనది, చిరంతనీయమైనది. దీర్ఘకాలం నుంచి వస్తున్నాయి. చిరంతనీయమైనది. వైదిక ధర్మము సనాతనమైనది, పురాతనమైనది, ఇంకా చిరంతనమైనది అంటే చిరకాలం నుంచి వస్తున్నది, చిరకాలం నుంచి వస్తున్నది. నెక్స్ట్ రాసుకోండి. ఈ సభలో వైదికులు స్మార్తులు అంటే స్మార్తం చదివే వాళ్ళు, స్మార్తులు, పౌరాణికులు, ధార్మికులు, వైయాకరణులు, సాహిత్యకులు, సాహిత్యం చెప్పారు, సాహిత్యకులు, నైయాయికులు, మీమాంసకులు. దాన్ని బట్టి మనం కొన్ని వైదికులు, పౌరాణికులు, ధార్మికులు కొన్ని చెప్తున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు కొత్త సాహిత్యకులు, నైయాయికులు, మీమాంసకులు అని కొత్త శబ్దాలు వచ్చాయి కదా. దీన్ని బట్టి ఇదే విధంగా అర్థం చేసుకోండి. మీమాంసకులు, ఇంకా వేరే విద్వాంసులు ఉన్నారు. మహోదయ తథా అంటే ఇలాంటి అనొచ్చా? అలాగంటే ఇలాంటి ఈ విధంగా ఎక్కడ ఇలాగని చెప్పుకోవచ్చు. మీమాంసకులు ఇంకా వేరే విద్వాంసులు ఉన్నారు. అలాగే తథా అంటే అలాగే వేరే విద్వాంసులు ఉన్నాయి. ఇలాగే అన్నా ఇంకా అన్నా తాత్పర్యం ఒకటి. మీమాంసకులు ఇంకా వేరే విద్వాంసులు ఉన్నారు. నెక్స్ట్ రాసుకోండి. 4 వేదాలు, ధర్మశాస్త్రము, 4 వేదాలు, ధర్మశాస్త్రము, ఉపనిషత్తులు. మహోదయ బయటే అన్నారు కాబట్టి సభలో కూర్చున్నారు చెప్పచ్చా? కూర్చునే చెప్పాను. వీళ్ళంతా వేద విద్వాంసులు కూర్చున్నారు, ఉన్నారు అంటే ఇక్కడ కూర్చున్నారు, ఉన్నాడు, ఇక్కడ ఉపవిష్ట కూర్చున్నారు అర్థం వస్తుంది. కూర్చున్నారు. బయటే అస్తు. 4 వేదములు, ధర్మశాస్త్రము, ఉపనిషత్తులు, వాల్మీకీయ రామాయణం, వ్యాస రచిత మహాభారతం, గీత మరియు పాణినీయ అష్టాధ్యాయి ఖచ్చితంగా చదువు. నిశ్చయంగా చదువు, ఖచ్చితంగా చదువు అంటే ఖచ్చితంగా చదువు అంటే ఈ 4 వేదాలు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, రామాయణం, దైనిక పనులు ప్రతిదినము చెయ్యి.
మహోదయ మళ్ళీ చెప్పండి మహోదయ, వినపడలేదు, కట్ అయిపోయింది. దైనిక పనులు ప్రతిరోజు చెయ్యి. దైనిక పనులు ప్రతిరోజు చెయ్యి. నెక్స్ట్ వాక్యం రాసు. భౌతికము అంటే పంచభూతాలు తయారైంది. భౌతికము, లౌకికము లోకంలో ఉత్పన్నమైంది. లౌకికము ఇంకా పారలౌకిక సుఖాన్ని ఇష్టపడు. అంటే భౌతికము, లౌకికము మరియు పారలౌకిక సుఖాన్ని ఇష్టపడు. పారలౌకిక సుఖాన్ని ఇష్టపడు. పారలౌకిక సుఖాన్ని ఇష్టపడు. భౌతికము, లౌకికము మరియు పారలౌకిక సుఖాన్ని ఇష్టపడు. అస్తు. ఇవి మనకు కొన్ని తెలుగు వాక్యాలు చెప్పాను. ఇంకా క్రూధాతు సంబంధించి ఇంకా ఉన్నాయి. మనకు క్రూధాతు ఆత్మీయ పదంలో ఉంది, పరస్మయ పదంలో ఉంది. వాటికి సంబంధించిన వాక్యాలు రేపు చెప్పుకుందామండి. ఇంకా దైనిక కార్యం అంటే దినచర్య రాసుకోవచ్చా? దినచర్య రాసుకోవచ్చు. దైనికంగా చేసేది ఏవైనా కావచ్చు, దినచర్య కావచ్చు, రోజు చేసే పనులు మనకు ఏవైనా కావచ్చు. ఓకేనా? దైనికంగా చేసేది అంటే రోజు చేసేటువంటి పనులు నిత్యం చేసుకో అని అర్థం ఇక్కడ. అస్తు. వీటి ఇంకా మీరు అడిగారు కదా, అవి రూపసిద్ధిని కూడా చూద్దాం. ఇక్కడ ఎందుకు అని అనుకున్నాను, కానీ అడుగుతున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ గా ఖచ్చితంగా రేపు వీటి రూపసిద్ధి ఎలా అనేది అవి కూడా కొన్ని చూద్దామండి. ఓకేనా? అస్తు. మిగిలిన వాక్యాలు క్రూధాకు సంబంధించిన వాక్యాలు కూడా రేపు చెప్పుకుందాము. మహోదయ, ప్రతిదినము వచ్చిన దగ్గర ప్రత్యయం కూడా ఉపయోగించవచ్చు కదండి? ప్రతిదినము ప్రత్యయం ఈ అహం శబ్దం తయారైనట్టు. అది ప్రతి దిన శబ్దం. ఇక్కడ అహన్ శబ్దం తయారవుతుంది. ఆహ్నికం వచ్చింది కదా. అలా కొన్ని ఎగ్జాంపుల్ చూపించారు మనకు. దీన్ని బట్టి మనకు దీనికి సమానంగా ఎన్నైనా రాసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీరు చెప్పేటివన్నీ ప్రతి అన్ని వస్తాయన్నమాట. కొన్ని ఇక్కడ మామూలు ఎగ్జాంపుల్ 2-3 చూపించామన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఇవన్నీ రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అస్తు. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.